హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనితా లాగ్స్. మార్నింగ్ రొటీన్ అనమాట. వాటర్ అయితే తాగడము. వాటర్ అయితే వేడి చేసి జీలకర్ర వాటర్ అయితే తాగిన అనమాట. డైలీ నేను తాగుతాను అనమాట. ఇలా తాగడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట. అందుకోసమే డైలీ తాగుతాను. తర్వాత అయితే రాగి చేశాను. రాగి చేసేసి రాగిలో మజ్జిగ వేసిన ఈరోజు. మజ్జిగ, సాల్ట్, తర్వాత మిరియాల పౌడర్ అనేది వేసేసి మిక్స్ చేసేసి తాగుతాను అనమాట. డైలీ పిల్లలు కూడా అదేనే అలవాటు చేసిన, రోజు అలవాటు చేసినాం తాగుతారు. మా పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసిన కాబట్టి ఇంకా కంపల్సరీ తాగుతారు. వద్దు అని అన్నారనమాట. లెమన్ కూడా యాడ్ చేస్తా అనమాట. ఒకరోజు మజ్జిగ, ఒకరోజు బెల్లం వేస్తా అనమాట. పాలు, బెల్లము. ఈరోజైతే ఇలాగా చేసిన అనమాట. చేసి తర్వాత రైస్, కర్రీ అయితే వండేసి బాక్స్ అయితే పిల్లలకి పెట్టేసి ఇంకా అంతలోపలే వాళ్ళు బాక్స్ అయితే పెట్టేసి స్నానం చేపించేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టిన పిల్లలకి. ఈరోజు కొంచెం లేట్గా లేచింది దీక్ష. అయితే అస్సలు లేవలే స్నేహ. అందుకోసమే అటు ఫ్రూట్స్ తింటుంది, అటు రాగి జావ తాగుతుంది. రెండు ఒకసారి చేస్తూ ఉంది అనమాట. టిఫిన్ చేస్తే టిఫిన్ అస్సలు తినకుండా అలానే వెళ్ళిపోయారు. ఈరోజు లేట్గా లేచారు పిల్లలు. తొందరగా లేవలేదనమాట. అందుకోసం లేట్గా లేచారు. అందుకే తొందరగా అవ్వలేదు. అందుకని ఇంకా టిఫినే తినకుండా వెళ్ళిపోయారు అనమాట. మమ్మల్ని అయితే పప్పాయ తిన్నాడు. ఇంకా రాగి జావ తాగేసి వెళ్ళిపోయిండు అనమాట. మా వీడియోస్ మట్టుకు మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా రోజు ఇలా చేస్తూనే ఉంటానన్నమాట. అంతే. ఇంకా మనం అయితే బాగుంది మమ్మీ, బాగుందంట, పప్పాయ బాగుందంట. నేను చేసినాను కానీ పప్పాయ బాగుందని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా తొందరగా తాగు అని చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఇంకా జడ వేసి పంపించేసిన. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఉడిచేసి గిన్నెలు అయితే కడిగేసిన అనమాట. ఆ వీడియోస్ తీయలే అనమాట. ఇలా కడిగేసి గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసి అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. గిన్నెలన్నీ సెల్ఫ్లో అయితే పెట్టుకున్నా. అంతలోపల చాలా టైం అయింది కడిగేసి ఇంకా దాంట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంత లోపల పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. మళ్ళీ లంచ్ అయితే కర్రీ వండేసిన కాబట్టి రొట్టె చేద్దాం అన్నట్టు అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నట్టు అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇలా సర్దుకుని పెట్టుకున్న మనకు అసాధ్యం అన్నది ఏది లేదు ఫ్రెండ్స్. మనం చేసుకుంటే, మనం నేర్చుకుంటే ఏదైనా చేయగలము. మేము చేయలేము అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం చేస్తాము అనే ఒక దాంతోటే ముందుకెళ్ళాలి అనమాట. అయితేనే మనం ఎప్పుడైనా సక్సెస్ అవుతాము అని అనుకుంటున్నాను. నేనైతే ట్రై చేస్తున్నా. యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. నేను మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి. పిల్లలతోటి నేను ఏం చేయలేనులే, నా జీవితం ఇంతే అని అనుకున్నా ఇన్ని రోజులు. బట్ ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నా. నేనైతే ఏదో ఒకటి ట్రై చేయాలి, నాకంటూ ఏదో ఒకటి ఉండాలి, బయట వెళ్ళి ఏదో జాబ్ చేసుకోలేను కాబట్టి అన్నట్టు ఇదంతా కష్టపడుతున్నా అనమాట. నా వీడియోస్ మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఇంకోటి ఏంటంటే రొట్టెలు చేస్తున్నాను అనమాట. రొట్టెలు వేడి నీళ్ళు కాగబెట్టేసుకొని, ఏం లేదు మై ఫ్రెండ్స్, చాలా సింపుల్. రొట్టెలు అయితే చేస్తున్నాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ వేడి వాటరు బాగా పొంగేదాకా వాటర్ అయితే పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి ఈ పిండి అనేది దాంట్లోకి వేసేసి కింద వేసేసుకొని, మనకు వాటర్ ఎక్కువ అయ్యి ఉంటే మటుకు కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. తక్కువ ఉన్నాయనుకోండి ఇంకా కొంచెం వాటర్ ఇట్లా వేసుకుని కలుపుకుంటే ఉంటుంది. మనం రొట్టెలు అయితే రానివంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్. రొట్టెలు అయితే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఏం సింపుల్గానే మనం చపాతీ ఒత్తడానికి వస్తే మటుకు ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, పిండి కలపడంతోనే ఉంటుంది అనమాట. మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా రొట్టెలు అయితే వస్తాయన్నమాట. బాగా ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకోవడం వల్లనే రొట్టెలు అయితే చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి, మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అట్లా ఒత్తుకోవడమే, అంతే. ఇంకా పొయ్యి మీద వేసేసి ఇంకా
అలా కలుపుకుంటే చాలు చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి ఇది తీసుకొని హ్మ్, దాని మీద పెనం మీద ఏసేసేయాలి. ఏసేసి వాటరు నేను ఇట్లా ఒక క్లాత్ తోటి అంతా మొత్తం తడుపుతాననమాట అట్లా. లైట్‌గా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉండకూడదు. లైట్‌గా అదంతా పిండంతా వైట్ కలర్‌ది పోయేటట్టు మొత్తం ఇట్లా అనుకోవాలనమాట. అంతే ఫ్రెండ్స్ చాలా బావుంటది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే మటుకు కంటిన్యూ చేయండి. చూడండి అట్లా ఒత్తుకోవాలి. నేను ఒత్తుకుంటున్నా చూడండి సైడ్‌కి. మంచిగా మెత్తగా సాఫ్ట్‌గా మంచిగా ఇట్లా చేసుకోవాలనమాట. చేసుకొని అలా అనేసి ఇంకా ఒత్తుకోవాలి. అలాగా రౌండ్‌గా రావాలంటే మంచిగా ఇట్లా తిప్పుకుంటూ పిండి కింద ఏసుకోవాలి. బాగా పిండేసుకోవాలి. పిండేసుకొని ఇట్లా ఒత్తుకోవడమే. చాలా ఈజీ అండి. ఈజీ ప్రాసెస్. మనకు చేతులతోటి ఇట్లా కొట్టాలంటే రావన్నమాట. బ్రేక్ అయిపోతాయి. చాలా బ్రేక్ అయిపోతాయన్నమాట రొట్టెలు. బట్ ఇట్లా చేసుకుంటే మటుకు చాలా బాగా వస్తాయి. మనం చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలా సేమ్ అంతేనే అండి. చపాతీలు ఎలా ఒత్తుకుంటామో సేమ్ అలానే ఒత్తుకుంటే చాలు. పిండి ఇలా కలుపుకొని మంచిగా ఒక 4, 5 సార్లు 10 టైమ్స్ అట్లా బాగా ఇట్లా కలుపుకోవాలి. నేనప్పుడు కలుపుకున్నా గదా! ఆ టైప్‌గా కలుపుకుంటే మటుకు చాలా బాగొస్తాయి. మనకి ఏ కష్టాలుండవు. మంచిగొస్తాయి. బ్రేక్ అవ్వవు. ఏం లేదు మంచిగొస్తాయన్నమాట. చూడండి చాలా బావున్నాయి. తర్వాత ఇంక రొట్టె చేసి తినేసిన తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేసినా అనమాట. ఒక బ్లౌజు. బట్ కుట్టడం అయితే అవ్వలేదు. దీక్ష తల్లి బాగా సతాయిస్తా ఉంది. ఏడుస్తా ఉంది. మస్తు చిరాకు తెప్పిచ్చేసింది. సర్లే అనేసి అప్పుడు ఇంకా తలస్నానం చేసుకున్నా కాబట్టి ఇంకా ఎండ చల్లగా ఉంది. ఇంకా ఎండకెళ్ళేద్దాం అన్నట్టు కిందకెళ్తున్నా. అది కష్టపడి మరి తీసుకెళ్తా ఉంటదది స్కేటింగ్ సైకిల్ అయితే. స్కూటర్ అనాలంట దాన్ని స్కేటింగ్ సైకిల్ అనకూడదని చెప్తది మా పాప అయితే. ఆ స్కూటర్ తీసుకొని వెళ్తా ఉంది. నన్ను వీడియో తీయమని అన్నది. తీసిన చూడండి ఎంత యాక్టివ్‌గా ఉంటదో అస్సలు మా దీక్ష తల్లి అయితే బాగా యాక్టివ్‌గా ఉంటది. వెళ్తా ఉన్నది. ఇంకా కొంతసేపు ఎండకైతే కూర్చున్నా. ఇంకా పిల్లలు వచ్చేంత టైం అయిపోయింది కాబట్టి ఇంకా నేను స్టిచ్చింగ్ చేయలేను. అవ్వదు. ఇంకా పిల్లలు వచ్చేసిర్రు. తర్వాత ఇంతే అండి. నా వీడియోస్ మాత్రం నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.